హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నానండి. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వస్తుంది, అలానే బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది అనమాట. కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూసేద్దాం రండి. ఇక్కడైతే 34 ఇంచుల సైజ్ బ్లౌజ్కి నేను మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. నడుము లోజు వచ్చేసి 34 ఇంచులు. ఇక్కడ అడ్జస్ట్ ఏమన్నా ఉంటే తీసేసేయండి. అలా కింద వచ్చేసేసరికి 34 వస్తుంది. పైన చెస్ట్ దగ్గర వచ్చేసరికి 1 ఇంచ్ పెరుగుతుంది అంతే, అంతకు మించి ఏం లేదండి. కింద 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది వెనకాల నడుము దగ్గర పొడవు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి టేప్తో చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 15.5 ఇంచులు అయితే వచ్చింది. ఖర్చులోకి 1 ఇంచ్ పోతే 14.5 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నడుము లూజు వచ్చేసి 34 ఇంచులు అన్నాను కదా, 34ని 4 భాగాలు చేసుకుంటే ఇక్కడ వచ్చేసి 8.5 వస్తుంది. 8.5 అంటే మనకి కుట్టు పడేది 8.5. మళ్ళీ మనకి ఒక 1/2 ఇంచి వెనక డాట్స్ కోసం కావాలి, అలానే ఖర్చు కోసం కూడా కావాలి కదా. ఇక్కడ ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకున్నాను నేను. మొత్తం వచ్చేసి 8.5 ప్లస్ 2 10.5, ఒక 1/2 ఇంచ్, ఇది మొత్తం 11 ఇంచులు అండి. మొత్తం వచ్చేసి 11 ఇంచులు వెడల్పు. ఇక్కడ హైట్ వచ్చేసి 15.5 అన్నాను కదా, 15.5 దగ్గర మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకొని కింద 11 ఇంచులు అన్నాను కదా, పైన కూడా 11 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 11 కాకపోతే 12, 11.5 తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా మరేం నష్టం లేదు, కొంచెం ఎక్కువ ఉన్నా కానీ పర్వాలేదు. తగ్గితే మాత్రం మళ్ళీ తగ్గిపోతుంది కదా, అందుకనేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా మరేం నష్టం లేదు. ఇక్కడ వచ్చేసి ఒక బాక్స్ లాగా అయితే గీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఇలా బాక్స్ లాగా గీసుకున్నాను కదండి. ఇప్పుడు మొత్తం షోల్డర్ ఒకసారి ఏంటంటే సైజ్ బ్లౌజ్ ఇచ్చిన దానికంటే కూడా వాళ్ళ షోల్డర్ కొలుసుకోండి. షోల్డర్ ఈ వీళ్ళకి వచ్చేసి నాకు 16 ఇంచులు వచ్చింది. 16 అంటే మనకి ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ నేను 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. 8 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్కి ఎంత వస్తుందో చూసుకొని దాన్ని 2 భాగాలు చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మధ్యలో కూడా ఒకసారి 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా చంక డౌన్ వచ్చేసి 7.5 ఇంచులు అయితే తీస్తున్నానండి. వీళ్ళకి 8 వరకు తీసుకోవచ్చు, కొంచెం ఫ్రీగా ఉండాలంటే 8 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 7.5 తీసాను. అలానే ఇటు వచ్చేసి 7.5 దగ్గర మార్క్ చేసుకోండి. మరి 8 అంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది, అందుకని కొంచెం లోపలికే 7.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా అయితే గీసేస్తున్నాను. మళ్ళీ పైనుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా 7.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా అయితే గీసేస్తున్నాను. ఇలా వేసేస్తున్న తర్వాత ఇప్పుడు 1.5 దగ్గర మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాను. దీన్ని చంక రౌండ్ తిప్పేసుకుందాం. ఇటు నుంచి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకోండి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో తిప్పుకోండి, లేదనుకుంటే ఇలా రౌండ్గా తిప్పేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్. వీళ్ళకి నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. కొంచెం వెడల్పు కావాలంటే 3.5 లేదా 4 వరకు తీసుకోవచ్చు మీరు. నేను ఇక్కడ 3 ఇంచులు తీసాను. 3 ఇంచులు తీయడం ఏంటంటే కొంచెం దగ్గరకు ఉంది, వద్దు దగ్గరికి వెడల్పు కావాలనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇది వెనక పార్ట్ కాబట్టి 1.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. 1.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా అయితే డ్రా చేస్తున్నాను. 1.5 ఎక్కువ అనుకుంటే 1 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ 3 మీద కొంచెం అయితే తీసానండి. వెడల్పు వచ్చేసి అలానే కింద 8.5 కదండి, పైన వచ్చేసి 9.5 వస్తుంది.
చెస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ పెరుగుతుంది కింద కంటే కూడా. ఇలా వచ్చిన దానికంటే కూడా 4 భాగాలు చేసుకొని ఎంత వస్తుందో చూసుకొని మీరు మార్క్ చేసుకోండి. కింద 8.5 కాబట్టి పైన 9.5 దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. పెద్ద ఏమి ఎక్కువ రాదండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. కింద నడుము లూజ్ కంటే కూడా పైన చెస్ట్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 గీతల్ని మనం కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఖర్చు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి. మనకి వెనక డాట్స్ వేసినప్పుడు ఆ క్రాస్ కూడా ఉండదు అనమాట, స్ట్రైట్గా వచ్చేస్తుంది కుట్లు వేసేటప్పుడు. ఇప్పుడైతే మార్కింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి కుట్టు దగ్గర మనకి టేప్ని ఇలా పెట్టుకొని మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ వెనక డాట్స్ మార్కింగ్ చేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 3.5. అలా నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని మధ్యలోకి మడత పెట్టుకొని టేప్ని ఇలా కొలుసుకోవాలి డాట్స్ కోసం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి. మనకి పైకి లెగకుండా ఉంటుంది అనమాట షోల్డర్ దగ్గర సైడు. ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు కట్ చేసేసేయండి. ఇప్పుడైతే మనకి వెనక పార్ట్ వచ్చేసింది కదా. ఒకసారి మన కుట్టు ఎక్కడికైతే పడుతుందో అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. కింద 8.5 వచ్చింది కదా మనకి నడుము, ఇక్కడ కూడా 8.5 వచ్చింది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 8.5 వచ్చేసింది మనకి ఇక్కడ. షోల్డర్ పైన కుట్టుకి మైనస్ చేసి కొలుసుకోవాలి. ఇలా కొలిసేసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తున్నాను, బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ కోసం ఇక్కడ నేను స్ట్రైట్గానే వేస్తున్నాను, క్రాస్ ఏమి వేయట్లేదండి ఫ్రంట్ పార్ట్కి. ఇలా మీకు ఏదైతే సరిపోతుందో అటు వేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ సైడ్ తీస్తున్నానండి. అదే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ తీసుకున్నాం కదా. ఇట్లా బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు ఇలా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన అవసరం లేదు, కిందకు వచ్చేసరికి ఎక్స్ట్రా ఉండాలి. అలానే షేప్ బెల్ట్ కోసం ఒక 3 ఇంచెస్ తగ్గించాను అటు సైడు. ఇటు సైడ్ వచ్చేసి 2 ఇంచులు, ఫ్రంట్ వచ్చేసేసి 3 ఇంచులు తగ్గించుకొని ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ని తీసేసి ఇంకొకసారి సైజ్ బ్లౌజ్ ఉంది కదా, ఫ్రంట్ హైట్ ఎంత ఉందో చూసుకోండి. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలి పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ 3 చుక్కల్ని కలుపుకోవాలి మనం. సారీ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి హైట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ తీయాలి కదా, దానికోసం ఇక్కడ మనం
6 ఇంచుల దగ్గర 6.5, 7 ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళ హైట్‌ని బట్టి పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ నేనైతే 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి వచ్చేసి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వీనెక్ కదా, వీనెక్ కోసం ఇలా గుర్తు పెట్టేసుకోండి. ఇప్పుడు స్కేల్ని ఇలా పెట్టేసుకొని ఇంకా వీనెక్ ఎలా ఉంటుంది, వీ షేపు అలా డ్రా చేసేసుకోండి. మీకు ఇంకా వెడల్పు కావాలనుకుంటే ఇంకొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోండి. ఇక్కడ నాకు కొంచెం పైకి అయితే అనిపిస్తుంది కదా, ఇంకొంచెం పావించి దింపుకుంటున్నాను నేను. ఇప్పుడు చంక లోపల లోతు తీసుకుందాం. ఒక 3/4 ఇంచు వరకు తీసుకోండి. 3/4 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ అనేది తీసుకోవాలి. 1/2 ఇంచు తీయచ్చు, కానీ 1/2 ఇంచు తీస్తే ఏమవుతుందంటే ముడతలు ముడతలుగా ఉంటుంది. అందుకనేసి ఒక 3/4 ఇంచు వరకు తీసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి కట్ చేసేసేయండి. సైడ్ తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు తీసుకోండి సైడ్. మనం ఏంటంటే కుట్టు పెట్టుకుంటాం కదా, పెద్ద డాట్ పట్టుకున్నప్పుడు మనకి ఇంకా పట్టేయకుండా ఉంటుంది. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక సిజర్ మార్క్ ఇచ్చుకోండి. అక్కడ పెద్ద డాట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వెనక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని ఒకసారి లోతు కరెక్ట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇదేంటంటే మరి దగ్గరకు ఉంటుంది అనమాట. మాకొద్దు దగ్గరికి అనుకున్న వాళ్ళు నెక్ వెడల్పు నేను 3.5 తీసుకున్నాను కదా, ఒక 4 ఇంచెస్ కన్నా అలా తీసుకోండి, వెడల్పు వచ్చింది. ఇప్పుడు వెనక పార్ట్కి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలాగా సైడ్ పైకి తీసుకోండి. అంతే, మనకైతే ముందు పార్ట్ అలాగే వెనక పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు మిగిలిన దాంట్లో చేతులు తీద్దాం. చేతులు ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఒక సైడ్ అతుకొచ్చేటట్టు చూసుకోండి. ఒకటి కరెక్ట్గా వేసుకోండి, ఇంకో సైడ్ అతుకొచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ వెడల్పు వచ్చేసి ఒక 10 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ లైన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయండి. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి 8.5 అనుకున్నాం కదా, 8.5 ప్లస్ 2 ఇంచులు ఖర్చు అంటే 8.5, 9.5, 10.5 ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మనం ఎమింగ్ పెట్టాం కదా, గోటేస్తాం కాబట్టి కొంచెం తక్కువనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొడవు వచ్చేసి ఒక 12 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 10, 10.5, 11 తీసుకుంటారు. ఇక్కడ కొంచెం ఎక్కువనే తీస్తున్నాను నేను. అలాగే ఇక్కడ కూడా 12 దగ్గర మార్క్ చేసుకొని ఇంకా చంక లోతు మనం చూడని అవసరం లేదు, ఇక్కడ కొలిసేసుకుంటే సరిపోద్ది. 3, 3.5 ఇంచుల దగ్గర. ఈ సైజు వాళ్ళకైతే 3.5 చంక డౌన్ తీసుకోండి. మరి చిన్న బ్లౌజ్ అయితే 3 తీసుకుంటే సరిపోతుంది. ఈ సైజు వాళ్ళకి 34 కదా, 3.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను.
ఈ పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు నార్మల్గా వెళ్ళి అక్కడి నుంచి డౌన్ దించుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. 1 ఇంచ్ వరకు నార్మల్గా గీసుకోవాలి. 1 ఇంచ్ తర్వాత నుంచి డౌన్ దింపుకుంటూ దాంట్లో కలిపేసుకోవాలి. కింద లూజ్ వచ్చేసి 5.5 లేదంటే 6 దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేసుకోండి. మనకు ఖర్చుకైతే సరిపోతుంది. ఒక సైడ్ మీరు జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకొక సైడ్ అవసరం లేదు. ఈ 2 పొరలకి మనం జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది. స్టిచ్చింగ్ వచ్చే దగ్గర సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. లోతు తీయాలి కానీ ఇప్పుడైతే లోతు తీయట్లేదండి. మనం కుట్టుకునేటప్పుడు తీసుకుందాం. ఇక్కడ జాయింట్ కోసం పీసెస్ కావాలి కదా, 2 పీసులు తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి క్రాస్గా. మీకు అటు సైడ్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది. ఆల్రెడీ ఒకసారి లైన్ కట్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం ఉన్న 2 పీసులు కూడా కట్ చేసేసుకోవచ్చు. అంతే, కుట్టేటప్పుడు ఈ 2 జాయిన్ చేసుకుంటే మనకి చేతులు రెడీ అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్కి ఏంటంటే హ్యాండ్స్కి స్టోన్స్ ఇచ్చాడు కదా, వీటిని ఇలా వేసేసుకొని ఫుల్గా అయితే రావు, కొంచెం మతుకులు వస్తాయి కాబట్టి ఫ్రంట్కి ఎంత వస్తే అంత పెట్టేసుకోండి. ఇక్కడ ఏంటంటే ముక్క తక్కువ ఉంది కాబట్టి ఎంత ఉంటే అంత అడ్జస్ట్ చేసుకోవాలి మనం. అతుకులు పడితే తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్. ఇక్కడ ఏంటంటే ముక్క వేస్ట్ అవ్వకుండా కొంచెం ఫోల్డింగ్ అనేది మార్చాను నేను. సైడ్ ముక్క ఉంటే మనకి అతుకులు కావాలి కదా, అందుకని ఎంతైతే వెడల్పు కావాలో అంతే మడుచుకొని ఇక్కడైతే కట్ చేసేస్తున్నాను. కింద కొంచెం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. నడుము పట్టి ఇదే వేసేద్దాం అన్నట్టుగా. చేతులు వచ్చేసినాయి, మనకి వెనక పార్ట్ వచ్చేసింది. ఇంకా ముందు పార్ట్కి కూడా స్ట్రైట్గానే వేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ చూసేసాం కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. పైపింగ్ కోసం నేనైతే సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఒక 1.5 ఇంచ్ వెడల్పు ఉండేటట్టు కట్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ కూడా ఎలా వేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పైపింగ్ క్లాత్ ఏంటంటే మనం అప్పుడప్పుడు ఇలా కట్ చేసుకోకుండా ఒకేసారి ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే మనకి ఎంత కావాలో అంతా ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అనమాట. క్రాస్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి తగ్గింది కదా ముక్క అనేది, అవైతే ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాను. ఇట్లా 2 పక్కలు అయితే మనం తగ్గింది కదా, 2 పక్కలు కూడా జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ అయితే వేద్దాం. పైపింగ్ కోసం ఇక్కడ నేను
థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్ని చివర ముడి వేసుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ వెడల్పు తీసి ఎంత తీసుకున్నాను అనేది పైపింగ్ క్లాత్ ఇట్లా మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని, ఇక్కడైతే నేను సింగిల్ పాదం అయితే పెట్టుకున్నానండి. వన్ సైడ్ పాదం పెట్టుకొని థ్రెడ్ పక్కనే ఇక్కడ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడేటట్టు మొత్తం అంతా కూడా థ్రెడ్తో కుట్టేసుకోండి. ఇలా రెడీ చేసేసుకున్నాక మనం పైపింగ్ వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక పావు ఇంచే ఉంచుకొని మిగతాదంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వెనక పార్ట్ తీసుకొని ఇక్కడ నెక్కి అయితే ముందు లైనింగ్కి కుట్టేసుకోండి. ఇక్కడ నేను ఎలాగైతే పెడుతున్నానో థ్రెడ్ లోపలికి పెట్టాను, అలానే పావు ఇంచు క్లాత్ ఉంచుకున్నాం కదా, అది బయట పక్క పెట్టేసి ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు నేను కుట్టేది ఏంటంటే పైకి కనిపించదు అనమాట, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అని పిలుస్తారు దీన్ని. ఇంకేమింగ్ చేసే పని ఉండదు అనమాట ఇట్లా కుట్టుకుంటే. ఇలా కుట్టేసిన తర్వాత దీనిపైన మెయిన్ క్లాత్ వేసుకుంటున్నాను. చూసుకోండి, రాంగ్ సైడ్ నుంచి కుడుతున్నాను. మనం అటు తిప్పినప్పుడు కరెక్ట్ సైడ్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇలా లైనింగ్ పైకి పెట్టేసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి కిందకి పెట్టుకున్నాను. ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోండి. థ్రెడ్ పక్కనే పడాలండి కుట్టు మనకి, అప్పుడే లూజ్ లేకుండా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న టాకాలు అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లోపల నుంచి ఇలా మంచి వైపు తిప్పేస్తున్నాను. చూస్తున్నారా పైపింగ్ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్. ఇప్పుడు ఒక కుట్టు పక్కనే వేసేసుకోండి. మీరు సింగిల్ పాదం ఎటైతే పెట్టుకున్నారో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి థ్రెడ్ మీద పడకూడదు కదా మళ్ళా. అందుకనేసి పాదం ఎటు సైడ్ ఉందో చూసుకొని దాని ప్రకారం కుట్టుకోండి. ఇక్కడైతే ఒక స్టిచ్ వేసేసాను, అనుగుడు కుట్లాడిది. ఇప్పుడు చుట్టూ కూడా జాయిన్ చేసేస్తున్నాను, మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్కి కూడా. ఇక్కడ ఏంటంటే కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీకు స్లోగా చూసి విసుగు అనిపిస్తుంది కదా టైం ఎక్కువ తీసుకోవడం వల్ల. అందుకనేసి జాయింట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్పీడ్ అనేది పెట్టాను వీడియోని. ఇట్లా చుట్టూ కూడా ఇది అందరికీ వస్తుంది కదా జాయింట్ చేసుకోవడం. ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా మెయిన్ క్లాత్ది, దాన్ని మాత్రం కట్ చేసేసాను. తర్వాత ఇక్కడ మనం నడుం పట్టీకి మెయిన్ క్లాత్లోనే తీసాను కదా, దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని ముందైతే ఒక స్టిచ్ వేసేసుకున్నాను. తర్వాత మనకి ఎమింగ్కి చేసుకుంటాను కాబట్టి ఇక్కడ పెద్ద కుట్టు వేసేసి మధ్యలో కుట్టు వేసేస్తున్నాను. ఇది మడత పెట్టుకోవడం కూడా మనం ఎంత వదులుకున్నామని తెలుస్తుంది కదా, దాన్ని ఎంత వదులుకున్నామో అంతే మడత పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నడుముకు కూడా కొంచెం పైపింగ్ అనేది వేసేస్తున్నాను నేను. ఇక్కడ మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని ఇంక చివరి నుంచి అయితే కుట్టేస్తున్నాను నేను. ఇట్లా నడుముకు కూడా మనం పైపింగ్ వేసామంటే చూసేదానికి బాగుంటుందన్నమాట. ఇక్కడ థ్రెడ్ పెట్టుకుంటూ మధ్యలో డైరెక్ట్ అయితే కుట్టేస్తున్నాను నేను. ఇలా సింగిల్ పాదం పెట్టుకోండి, నీట్గా వస్తుంది. ఇవి వచ్చేసి విడివిడిగా అమ్ముతారనమాట, లెఫ్ట్ది వేరేగా రైట్ది వేరేగా సింగిల్ పాదం. మన మిషన్ అన్నీ అమ్ముతారు కదా, దారాలు ఆయిల్ అలాంటి వాళ్ళ దగ్గరే ఉంటాయి అన్నమాట, అడిగితే ఇస్తారు. మిషన్ కంపెనీ పేరు చెప్తే వాళ్ళు ఇస్తారు. ఇక్కడ వచ్చేసి ఇంకో కుట్టు అయితే వేసేస్తున్నానండి నేను, ఇంకేమింగ్ చేయకుండా ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి వెనుక డాట్స్ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా డాట్స్ వేసేసుకో. ఇప్పుడైతే వెనక పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్కి కూడా ఇక్కడ నేను సేమ్ పైపింగ్ వేసేసుకొని ఫస్ట్ లైనింగ్కే కుట్టేసుకోండి పైపింగ్.
కుట్టేసిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్లో కుట్టుకొని మనం తిప్పినప్పుడు కరెక్ట్ సైడ్కి వచ్చేయాలన్నమాట. ఇలా వీ నెక్ కదా, ఇలా కట్ చేసుకున్నాం కదా, వీ నెక్కే నేను పైపింగ్ వేసేసి ఇక్కడైతే స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. అప్పుడప్పుడు ట్రై చేయండి ఇలాంటి బ్లౌజులు కూడా. కొంచెం ఇదివరకు ఏంటంటే పాతకాలంలో వేసేవారు, మళ్ళీ ఇప్పుడు ఇవే మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి అనమాట. హై నెక్ బ్లౌజులు అన్నీ కూడా కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాయి అనమాట. కాటన్ శారీస్ మీదకి కానీ మంచిగా అనిపిస్తాయి వేసుకున్నప్పుడు. ఎప్పుడు మనం పెద్ద పెద్ద మెడలు పెట్టుకొని కుట్టుకుంటాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా హై నెక్ కూడా వేసుకుంటూ ఉంటే మంచిగా కొత్త లుక్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇక్కడైతే ఇంకొక అనుగుడు కుట్లాడిది వేసేస్తున్నానండి. ఇలా కట్కాలు పెట్టుకోండి అక్కడక్కడ సిజర్ మార్క్తో ఇట్లా కట్ చేసుకున్నారంటే మనం ఇలా తిప్పినప్పుడు నీట్గా వచ్చేస్తుంది ముడతలు లేకుండా. ఇలా ఇంకెక్కడా కూడా ఎమ్మింగ్తో పని ఉండదు అనమాట నాకు. అన్నీ కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేస్తున్నాను కాబట్టి ఇంకా రెండు సైడ్లు కూడా రెడీ చేసేసుకున్నాం కదా మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్కి. ఇప్పుడు వచ్చేసి చేతులకు కూడా పైపింగ్ వేసేద్దాం. ఇలా సింగిల్ పాదం పెట్టుకున్నప్పుడు పైపింగ్లు అన్నీ కూడా వేసేసుకుంటే తర్వాత సింగిల్ పాదం తీసి మనం బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. అలాగే చేతులకి మెయిన్ క్లాత్ తగ్గింది కదా కొంచెం, అది కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రెండు కుట్లు కూడా లోపలే వేసేసుకోండి, పైనకి మంచిగా కనిపించకుండా కుట్టు అనేది నీట్గా ఉంటుంది. రెండు కుట్లు లోపల వేసేసుకుంటే పైన చూసేదానికి నీట్గా ఉంటుంది. ఐరన్ చేసినప్పుడు మనం ఇక్కడ జాయింట్ వేసామా అని కూడా కనుక్కోలేరనమాట, అంత నీట్గా ఉంటుంది. పైన అనేది కుట్టు వేయకండి అసలు. ఇక్కడ థ్రెడ్ పక్కనే మనకి కనిపిస్తుంది కదా, థ్రెడ్ పక్కనే కుట్టేసుకొని ఇప్పుడు పైన ఇంకొక అనుగుడు కుట్లాడిది వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత రెండు హ్యాండ్స్ కూడా పక్క పక్కన పెట్టుకొని కొంచెం లోతు తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఇంక హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షే బెల్ట్లు వచ్చేసి మనకి రెండే తీసుకున్నాం కదా, ఇంకొక రెండు తగ్గినాయి. అందుకనేసి ఇక్కడ వేరే క్లాత్ ఏదైనా కానీ వేసుకోవచ్చు, లోపలికి వెళ్ళిపోతాయి, ఇవి బయటకు కనపడవు. ఇక్కడైతే డాట్స్ వేసేస్తున్నాను, పెద్ద డాట్స్. ఇది వచ్చేసి కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళది కాబట్టి కొంచెం డాట్ పెద్దగా పట్టుకుంటున్నాను కింద సైడు. అలాగే కొంచెం ఖాళీగా కావాలి కాబట్టి ఇటు సైడ్ కూడా కొంచెం ఎక్కువనే పట్టుకుంటున్నాను. ఎక్కువ అంటే నార్మల్గా అయితే 2-2.5 ఉంటుందండి పెద్ద డాట్ వెడల్పు వచ్చేసి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒక 3 ఇంచెస్ దగ్గర పట్టుకుంటాం, అంతే తేడా, ఇంకేముండదు. ఈ డాట్స్ కూడా కొంచెం వెడల్పుగా పట్టుకుంటాను, మరి సన్నగా లాక్కుండా కొంచెం స్టార్టింగ్లో ఎక్కువ పట్టుకుంటాం క్లాత్, అంతే. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అలాగే లైనింగు కింద ఒక లైనింగ్ పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ కుట్టేసుకోవడమే. ఈ కుట్టు వచ్చేసేసి దాని మీద పడకుండా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోండి, పెద్ద కుట్టు ఉంది కదా అది కొంచెం లోపలికి మలుచుకొని ఇక్కడ కూడా రెండు కుట్లు లోపలే వేసేస్తున్నాను, పైన లేకుండా ఇంకా పైన వేయకుండా. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం వేసింది మధ్యలో కొన్ని చూస్తే అసలు కనపడదు అనమాట, లోపలికి కానీ బయటకు కానీ అసలు కనపడదు. అందుకనేసి ఎప్పుడన్నా లైనింగ్ తగ్గినప్పుడు అలా వేరే క్లాత్ వేసుకున్నా మరేం నష్టం లేదు. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి ఎంత ఉందో కొలుసుకుంటున్నాను, కొలుసుకొని అలానే సైడ్ కూడా మన వెనక పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, దాని పొడవు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా 4వ కుట్టు వద్దనుకున్న వాళ్ళు కరెక్ట్గా పెట్టేసుకోండి మార్కింగ్. అదే 4వ కుట్టు కావాలి అనుకుంటే
కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలి మార్కింగ్ అనేది. చివరిని ఒక కుట్టు వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసేయండి. ముందు సైడ్ వెనక సైడ్ కూడా అదేవిధంగా ఇంకో సైడ్ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి కాజా పట్టీ అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ గోట్లు వేసాం కాబట్టి మనం కింద పైన కూడా ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద మడుచుకున్నాం కదా, ఇంకా చిన్న మడత. అలానే ఏమింగ్కి మనం కాజా పట్టీ ఎంత కావాలో వెడల్పు చూసుకొని మిగతాదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. పైన కూడా ఆల్రెడీ మనం గోటు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టేసుకోవాలి ఇలా. అలానే ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ వేస్తున్నాను. దీని మధ్యలో మనకి కాజాలు వస్తాయి. దీనికి వచ్చేసి ఉక్స్ పట్టీ వచ్చేసి రైట్ సైడ్కి వస్తుంది. అలానే ఇక్కడ పైపింగ్ వేసేసాం కదా ఫ్రెండ్స్, పైన ఒక హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఉంచుకోండి. ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ పైన కూడా ఒక కుట్టు వేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి. అలానే పైన కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఉక్స్ పట్టీ కదా, పైపింగ్ వేసేసాం కాబట్టి కింద కూడా షేప్ బెల్ట్ వేసాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. లేదంటే మామూలుగా వదిలేసుకున్నా మనం నెక్ పట్టీ వేస్తాం కాబట్టి అప్పుడు కవర్ అయిపోద్ది. ఇప్పుడు వేసేసాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది వచ్చేసి బాగా వచ్చింది కదా వీనెక్. మీకు ఇంకా డీప్ కావాలంటే డీప్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వచ్చేసి కొంచెం తక్కువనే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వీటి భుజాలు జాయిన్ చేస్తున్నాను. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. రెండు సమానంగా పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ వస్తే చంక సైడ్ వచ్చేసేయాలన్నమాట. షోల్డర్ పక్కకు వచ్చేస్తే మనం ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. అందుకనేసి ఫ్రంట్ పక్కన కరెక్ట్గా పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఈ లోతు తీసుకున్నాం కదా, లోతు ఫ్రంట్కి వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా పెట్టేసేసి ఒక హాఫ్ ఇంచ్ పట్టుకోండి. చంక చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ పట్టుకోవాలి. మరి పావు ఇంచ్ పట్టుకుంటే మనం వేసినప్పుడు ఊడిపోతాయి అన్నమాట. ఇలా కుట్లు అనేది ఊడిపోతాయి. అందుకనేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు పట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇట్లా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా సేమ్ అలానే లోతు వచ్చేసి ఫ్రంట్ పక్క వచ్చేటట్టు చూసుకొని ఇలా కొలుసుకోండి. కొంచెం కొంచెంగా కొలుసుకుంటే ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి కుట్టేసుకోవచ్చు. ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళు మధ్యలో నుంచి కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు వెనక పార్ట్ ఎంత వెడల్పు ఉందో చూసుకోండి. నడుము ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. కుట్టు ఉంది కదా మన బ్లౌజ్ కుట్టు, అక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. అలానే కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టుకోండి. ఇలాగా పెట్టుకొని సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా, అది కూడా ఉక్స్ పట్టీ సైడ్ కొలుసుకోవాలి. కాజా పట్టీ సైడ్ కొలవద్దు, మళ్ళీ లూజ్ అయిపోద్ది బ్లౌజ్. ఇక్కడ వచ్చేసి చేతి వెడల్పు కూడా కొలుసుకున్నాం కదా, ఎంత ఉందో పెట్టేసుకోండి. 5.5, 6 లేకపోతే 5 అలా ఉంటుంది కదా, దాని ప్రకారం పెట్టేసుకోండి. అలానే చంక వెడల్పు కొంతమందికి 6 వస్తుంది, 6.5, 7, 8 అలా వస్తాయి అనమాట. వాళ్ళ చంకల వెడల్పు ఎంత ఉందో చూసుకొని పెట్టేసుకోండి ఇక్కడ. లేదంటే నడుము మనం చుట్టుకొలత ఉంటుంది కదా, దాన్ని ఎంత వచ్చిందో చూసుకొని దాని ప్రకారం 4వ భాగం ఎంత వస్తే అది అంతవరకు చంక పెట్టేసేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి 34 ఇంచులు అన్నాను కదా ఫ్రెండ్స్. నడుము సైజ్ వచ్చేసి 34ని 4 భాగాలు చేస్తే 34ని 4వ భాగం వచ్చేసి 8.5 దగ్గర నేను చంక వెడల్పు అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ వేసేస్తున్నాను.
అలానే ఒక పావు ఇంచు గ్యాప్లో 3 కుట్లు వేస్తున్నాను. ఇటు 3 అటు 3. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాక ఇలా ఉంది. వేసుకున్న చాలా అద్దినట్టుగా చాలా బాగుందండి. ఎప్పుడు రౌండ్ మెడే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. హై నెక్ పైకి బాగుంటుంది. మంచి నీట్గా ఒంటి పొర అంటారు కదా, అలా సింగిల్ పొర వదిలేసుకొని శారీ కట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఇలాంటి బ్లౌజ్ వేసుకొని ఫ్రంట్ వచ్చేసి వీనెక్ ఇంకా డీప్ కావాలంటే తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్ని. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.